చాలామంది అంటూ ఉంటారు, దేవుని అసలు ఎందుకు స్తుతించాలి? దేవుడు నాకే మేలు చేయలేదు అని అంటూ ఉంటారు. దేవుడు ఏదైనా మేలు చేస్తేనే స్తుతించమని బైబిల్ చెప్పట్లేదు. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని బైబిల్ మనల్ని ప్రేరేపిస్తుంది. బైబిల్‌లోని భక్తులందరూ కూడా మంచి జరిగితేనే వారు దేవుని స్తుతించలేదు. ఏది ఎలా ఉన్నా కూడా దేవుని స్తుతించారు కాబట్టే అన్నీ మంచిగా జరిగాయి. ఈరోజు మనమైతే అన్నీ మంచి జరగాలి, అన్నీ బాగుండాలి, నేను సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, సమృద్ధిలో ఉండాలి, అన్నీ ఏదైతే కోల్పోయానో అన్నీ పొందుకొని ఉండాలి, అన్ని విషయాల్లో గొప్పగా ఘనంగా ఉండాలని ఆశపడతాము. కానీ భక్తులను చూడండి, వారు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని స్తుతించారు కాబట్టే దేవుడు వారిని గొప్పవారిగా పెట్టాడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనము అసలు ప్రభువుని ఎందుకు స్తుతించాలన్న ప్రశ్నకు ఇదే జవాబు. మొట్టమొదటగా మన శరీరాన్ని ఒకసారి చూసుకుందాం. ఈ భూమి మీద జీవించడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఆ శరీరంలో అవయవాలను ఇచ్చాడు, ఆ అవయవాలన్నింటికి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మనకు ఈ శరీరాన్ని సిద్ధపరచడానికి ఒక తల్లిని తండ్రిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో మనల్ని ఒక పిండముగా రూపించి మనల్ని ఎదిగించి మనల్ని పిండముగా ఉన్నప్పటి నుండే పోషించడం మొదలుపెట్టాడు ఆయన. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, నాకొక శరీరమును అమర్చితివి. అక్కడ ఇంకా చక్కటి మాటలు ఉంటాయి. మనకు దేవుడు ఎలాగా నరములను ఏర్పరిచాడో, ఎలాగా మనల్ని పోషిస్తున్నాడో వాక్యంలో చాలా చోట్ల ఉంటుంది. అందుకే ఒక్కసారి కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలును నీకు మరుగయుండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను అని కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజంగా ఒక్కసారి అనారోగ్యం వచ్చినప్పుడే మనకు ఆరోగ్యం విలువ తెలుస్తుంది. మన అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు వాటి విలువ మనకు అర్థం కాదు. కానీ ఎప్పుడైనా ఒక్కసారి మనకు అనారోగ్యం వస్తే, ఏదైనా అవయవానికి ఏదైనా జరిగితే అప్పుడు దాని విలువ తెలిసి వస్తుంది. చూడండి, మన శరీరాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే, దేవుడు మన శరీరాన్ని ఎలా పుట్టించాడో దావీదుకు తెలుసు. దావీదు దాన్ని బట్టి ఆయనను స్తుతిస్తున్నాడు. దావీదు దాన్ని బట్టి ఆయనను పొగుడుతున్నాడు. అయ్యా, నువ్వెంతో గొప్ప దేవుడవయ్యా, అసలు నా ఊహకే అందట్లేదయ్యా, నా జ్ఞానానికి అందట్లేదు ప్రభా అంటూ పొగుడుతున్నాడు. ఎందుకో తెలుసా? మన శరీరంలో దేవుడు 263 ఎముకలను, 970 మైళ్ళ పొడవు గల రక్తనాళాలను, 600 కండరాలను, నాలుకలో వేలాది గ్రంథులను, చెవిలో 20,000 శబ్దమును గ్రహించే కర్ణబేరిని, రక్తంలో లక్షలాది జీవకణములను, ఇంకా దాడి చేయి సూక్ష్మజీవులతో పోరాడు తెల్ల రక్త కణములను, రక్తం గడ్డకట్టడానికి జీవకణములను కోట్ల సంఖ్యలో ఆయన అమర్చి ఉన్నాడు. చూసారా దేవుడు ఎంతగా మనల్ని నిర్మించాడో? అంత మాత్రమే కాదు, మన జ్ఞానము పొందుకోవడానికి ఆత్మనుంచి ఉన్నాడు. మెదడులో వేలాది కంప్యూటర్లను అమర్చి ఉన్నాడు. జ్ఞాన మండలమును, ఆలోచన మండలమును, జ్ఞాపకశక్తి మండలమును, జీర్ణ మండలము, శ్వాస మండలము, ఇలా విస్తారమైన వాటిని దేవుడు మనలో పెట్టి అద్భుతంగా మనల్ని నిర్మించాడు కదా. ఇవి అన్నీ కేవలము మనం ప్రాణం కలిగి జీవించడానికి మాత్రమే కాదు, ఆయనతో అన్యోన్య సహవాసం చేయడానికి మనకిచ్చిన ధన్యత. ఇవన్నీ ఉండటం బట్టే కదా మనం పరలోకముతో సంబంధం కలిగి ఉన్నాము. చాలామంది బాధపడుతూ ఉంటారు, నేను ఇలా పొట్టిగా ఉన్నాను, నేను ఇలా పొడవుగా ఉన్నాను, ఇలా నల్లగా ఉన్నాను, లావుగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఇలా బాధపడుతూ ఉంటారు. దేవుడు ఒక ప్రణాళికతో మనల్ని చేశాడు. మనం ఏ రీతిగా ఉండాలో ఆయన ఆల్రెడీ నిర్ణయించి పెట్టాడు. ఆయనే కదా నిర్మించింది. మనం ఎందుకు బాధపడాలి? ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నా స్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అని ఇతరులతో పోల్చుకుంటే మనకు నిరుత్సాహమే కలుగుతుంది. దేవుని వైపు చూస్తే మనకు నిరీక్షణ కలుగుతుంది. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు? ఎందుకు ఇన్ని అవయవాలను ఇచ్చాడు? ఇంతగా ఎందుకు మనల్ని పోషిస్తున్నాడు? ఇంతగా ఎందుకు కాచి కాపాడుతున్నాడు అంటే, ఆయనను స్తుతించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో సమయం గడపడానికి. ఈరోజు మనిషి అయితే ఈ యొక్క కంప్యూటర్ యుగంలో, ఈ యొక్క ఏఐ కాలంలో ఫోన్తోని, ఏఐతోని, యూట్యూబ్తోని, ఈ ల్యాప్టాప్స్తోని, ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తోనే గడుపుతున్నాడే తప్ప దేవునితో అసలు సమయమే గడపట్లేదు.
మనం ఎంత విన్నా కూడా మరలా మరలా అదే తప్పు చేస్తూ ఉంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దేవుడే స్వయంగా అంటాడు, నీవు ఒకవేళ విన్న దాని ప్రకారం జీవించలేకపోతే ఉపదేశం వినుట ఇక మానుకొనుము అని అంటాడు దేవుడు. మనం ఎంత విన్నా కూడా దాని ప్రకారం చేయకపోతే విని ఏం ప్రయోజనం? ఇంకా పెద్ద శాపాన్ని తెచ్చుకుంటున్నట్లు. ఎందుకంటే మనం విన్న ప్రతి దాన్ని బట్టి మనం లెక్కప్ప చెప్పాలి. నువ్వు ఫలానా రోజు ఫలానా టైంకి ఫలానా మెసేజ్ విన్నావు కదా, నీకు నేను అది అందించాను కదా, నువ్వు మార్చుకుంటావని నీకు అది బోధించాను కదా, నీకు ఉపదేశము చేసినా కూడా నువ్వు విని లోబడకపోతే ఇంకా నేనేం చేయగలను? ఒకవేళ నువ్వు విని లోబడితే నేను ఈ అద్భుతాన్ని నీ జీవితంలో చేద్దాము అని అనుకున్నాను అని ఒకవేళ దేవుడు అంటే మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది? మనందరము కూడా పరలోక రాజ్యంలో వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని బట్టి మనల్ని చూసి మన ముందు బలా మంచి నమ్మకమైన దాసురాల, బలా మంచి నమ్మకమైన దాసుడా, నా బిడ్డ గొప్పవాడు అని దేవుడు చెప్పగలగాలి. ఆ రీతి స్థితిలో మనం ఆ రీతి మెప్పు, ఆ రీతి ఘనత మనం పరలోక రాజ్యంలో పొందుకోవాలి అంటే భూలోకంలో ఉన్నప్పుడు ఆయనను స్తుతించాలి. మనం భూలోకంలో ఉన్నప్పుడు ఆయనతో సమయం గడపాలి. భూలోకంలో ఉంటున్నప్పుడే, ఆరోగ్యంగా ఉంటున్నప్పుడే, సజీవంగా ఉంటున్నప్పుడే మనం ఆయనకు మన సమయాన్ని ఇవ్వాలి, మన జీవితాన్ని ఇవ్వాలి. మన సమయం అంతా ఫోన్స్లోను, మన సమయం అంతా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి, రకరకాల వంటలు చేసుకొని తినడానికి కాదు. తినాలి, ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి. దేనికి ఎంత సమయం కేటాయించాలో అంత సమయం కేటాయించాలి. మనం అనవసరమైన ప్రయాణాలు చేస్తూ, అనవసరమైన షాపింగ్స్ తిరుగుతూ ఉంటే మన సమయం ఇంకెప్పుడు దేవునితో గడుపుతాం? ఉదయం లేచింది మొదలుకొని ఫోన్కు ఛార్జింగ్ ఉందా, ఫోన్ బాగుందా, ఇవే చూసుకుంటూ ఉంటామే తప్ప అసలు దేవునితో మన జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ దేవుని రాకడ ఇప్పుడే వస్తే నా జీవితమే, నా ఆత్మ ఎత్తబడుతుందా లేదా, అసలు నా భవిష్యత్ ఏంటి, నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నా, ఎందుకు నేను పుట్టాను అన్న అసలు క్వశ్చన్ అయినా ఉందా? అసలు దేవుడు ఎందుకు నిర్మించాడో, దేని ప్రకారం నేను ఎలా బ్రతకాలో, ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడో తెలుసుకోవాలన్న తపన ఉందా? తెలుసుకోవాలన్న తపన ఉన్న వారికి దేవుని వాక్యం ఇది బోధిస్తుంది. దేవుడు మనలను సృజించింది, దేవుడు మన పట్ల కలిగిన చిత్తం ఏంటంట, మనం ఆయనను స్తుతించాలన్నదే ఆయన మన ఎడల కలిగిన చిత్తం. నిత్యము ఆయనతో సహవాసం చేయాలనే దేవుడు మన కొరకు మరణించాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నిజంగా ఆ మాట నాకు నా హృదయానికి హత్తుకుంది. ఎందుకంటే మనం నిద్రపోతున్నా కూడా ఆయనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడంట. 10 మంది కుష్ఠరోగులు బాగుపడి వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఆ ఒక్కడు వచ్చిన అతనితో దేవుడు ఏమంటున్నాడు, మిగతా 9 ఎక్కడా అని అంటున్నాడు. అంటే దేవుడు వారి నుండి కూడా స్తుతిని ఆశిస్తున్నాడు. వారు కూడా వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తే బాగుండని దేవుడు ఆశిస్తున్నాడు. వారి నుండి కూడా దేవుడు స్తుతిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు మన నుండి కూడా దేవుడు స్తుతిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనం ప్రతిరోజు ఉదయం లేచింది మొదలుకొని అదివు ప్రవ్వా, ఇదివు ప్రవ్వా, ఇది చేయి ప్రవ్వా, అది చేయి ప్రవ్వా, తోడుండు ప్రవ్వా, నడిపించు ప్రవ్వా అని అంటూ ఉంటాము. ఏదో ఒకటి ఆశించే దేవుని దగ్గరకు వస్తున్నాం, ఏదో ఒకటి పొందుకోవాలని దేవుని దగ్గరకు వస్తున్నాం, తప్పు లేదు. కానీ దేవునికి ఏదైనా ఇవ్వాలని ఎవరైనా వస్తున్నారా? దేవుడు అది చూస్తాడు, దేవుడు అది నచ్చుతాడు, దేవుడు అది ఇష్టపడతాడు. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను నీకు ఇస్తాను అనే స్తుతిని ఎవరైనా ఇస్తున్నారా? దేవుడు వారిని బహుగా ప్రేమిస్తాడు. అప్పుడు వారిని బట్టి దేవుడు ఏమంటాడో తెలుసా, నీవు నా దృష్టికి బహు ప్రియుడవైనందున గనుడవైతివి. ఆయనను గణపరచువారిని ఆయన గణపరిచే దేవుడు. దావీదు ప్రతిరోజు ఆయనను గణపరుస్తూ ఉంటే ఆ సింహాల బోనులో వేయబడిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత దేవుడు ఆయనను బహుగా గణపరచలేదా? దానియేలు దేవుడే జీవం కలిగిన దేవుడని ఆ దేశం అందంతటా ప్రచారం చేయబడింది. ఈరోజు మనల్ని బట్టి దేవుని నామం మరింత గణపరచబడాలి. ఈరోజు మనమైతే గొప్ప పేరుని ఎక్స్పెక్ట్ చేస్తాం, గొప్ప ప్రఖ్యాతిని ఎక్స్పెక్ట్ చేస్తాం. నా జీవితం గొప్పగా ఉండాలి, అన్ని విషయాల్లో అందరూ నన్ను పొగడాలి, ఘనంగా ఉండాలి అని ఆశపడతాం, తప్పులేదు. కానీ ఎవరైతే ఆయనను గణపరుస్తారో వారిని ఆయన గణపరుస్తాడు. ఆయన తెరిచిన ద్వారం ఎవరూ మూయలేరు, ఆయన మూసిన ద్వారం ఎవరూ తెరవలేరు. ఆయన గణపరిస్తే ఎవరూ తొక్కలేరు మనల్ని. ఆయన హెచ్చిస్తే మన అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. చాలాసార్లు మనం దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, అది అవసరత ఉంది, ఇది అవసరత ఉంది అని బాధపడుతూ ఉంటాం. చూడండి, ఒక వైట్ పేపర్లో ఒక నల్ల డాట్ పెట్టి మీకు ఇస్తే మీరు ఏమని మాట్లాడతారు? దాని గురించి నల్ల చుక్క ఉంది అని అంటూ ఉంటారు. కానీ మన జీవితంలో కూడా అదే చేస్తూ ఉంటాం, అందుకే మనకు అదే కనబడుతుంది. పచ్చకామెర్లు అయిన వానికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. మనకు ఆ నల్ల డాట్ కాదు కనబడవలసింది, ఆ ఉన్న ఒక్క సమస్య కాదు, చుట్టూ నా తెల్లదనం ఎంతుంది, చాలా తెల్లదనం ఎక్కువ, నల్ల డాట్ చిన్నదే.
కానీ ఆ నల్లదే చూస్తాం మనం. ఆ సమస్యనే చూస్తాం. ఆ ప్రాబ్లమ్‌నే చూస్తాం. ఆ శ్రమనే చూస్తాం. ఆ అవమానం, నిందన దాని వైపే మన ఫోకస్ ఎళ్తది. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా! దాన్ని బట్టి స్తుతించడం నేర్చుకోవాలి. దేవుడు ఏదో ఒక దానికి జవాబు ఇవ్వలేదని, దేవుడు ఇది జరిగించట్లేడు అని మనం నిరుత్సాహపడి, కృంగిపోయి, స్తుతించడం మానేసి అక్కడే ఉంటే మన జీవితం కూడా అక్కడే ఆగుతుంది. మన కార్యాలు కూడా అక్కడే ఆగిపోతాయి. దేవుడు అనేక అద్భుతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే స్తుతిస్తారో వారు స్వతంత్రించుకోగలుగుతారు. ఈరోజు నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎంతో కాలంగా స్తుతి గురించి వింటూ ఉన్నారు. ఎంతో కాలంగా మీకు బోధించబడుతుంది. మనం ఆయన నిమిత్తమే సృజించబడ్డాం. ఆయనను స్తుతించడానికే సృజించబడ్డాం. ఆయనతో సమయం గడపడానికి, సావాసం చేయడానికి మనం నిర్మించబడ్డాము అని మీకు అనేక మార్లు బోధించబడుతుంది. ఎవరైతే స్తుతిలో శక్తి ఉందని గ్రహించి ఆయనను స్తుతిస్తారో దేవుడు వారి పక్షాన మాట్లాడతాడు. చూడండి, యేసుప్రభు వారు తండ్రితో మాట్లాడుతూ ఉంటే తండ్రి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. చూసారా, మనం తండ్రితో మాట్లాడితే తండ్రి మన తరపున మాట్లాడతాడు. ఈరోజు మనం ఆయనను స్తుతిస్తుంటే ఆయన మన తరపున కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మనం ఆయనను స్తుతిస్తుంటే ఆయన మన పక్షాన యుద్ధాలు చేస్తాడు. యెహోషాపాతు చేసిందేంటి? ఆయనను స్తుతిస్తుంటుండగా దేవుడు మాటుగాండ్ర నియమించాడంట. దానియేలు చేసిందేంటి? ఆయనను స్తుతిస్తుంటుండగా దేవుడు దూతను పంపించి సింహాల నోళ్లను మూశాడు. ఈరోజు మీరు స్తుతిస్తుంటుండగా మీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని వర్ధిల్లనివ్వని దేవుడు, మీకు విరుద్ధంగా లేచిన ఏ నోరును వర్ధిల్లనివ్వని దేవుడు, మీకు విరుద్ధంగా రూపించబడిన ఏ సమస్యను వర్ధిల్లనివ్వని దేవుడు, మీకు విరుద్ధంగా రూపించబడిన ఏ అపవాది కార్యాలను వర్ధిల్లనివ్వని దేవుడు. ఎప్పుడు మనం ఆయనను స్తుతించినప్పుడు మాత్రమే, ఆయనను స్తుతించే వారికి మాత్రమే, ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో సమయం గడుపుతున్న వారికి మాత్రమే. ఈరోజు ఫోన్తో ఎంత సమయం గడుపుతున్నారు? స్తుతించడానికి ఎంత సమయం గడుపుతున్నారు? సమస్య నుండి బయటపడాలని ఆశగా ఉన్న మీరు దేవునితో ఎంత సహవాసం చేస్తున్నారు? ఫోన్తో ఎంత సహవాసం చేస్తున్నారు? కాబట్టి ఈ రోజు నుండైనా మనం మార్చుకుందాం. మన చూపు కోల్పోతే మన ఫోన్ తిరిగి ఇవ్వదు. ఆరోగ్యము కోల్పోతే మన ఫోన్ తిరిగి ఇవ్వదు. ఫోను వాడి 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 మన చేతులు చచ్చుబడిపోతే మన ఫోను తిరిగి మన చేతులకు బలాన్నివ్వదు. మన కాళ్ళు పని చేయకుండా పడిపోతే మన కాళ్ళకు సత్తువనివ్వదు మన ఫోను. మన ఇంటర్నెట్ మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, అవకాశాలను ఇవ్వదు. ఆయన ఇచ్చేది. మన 2 చేతులకు బలం ఇచ్చేది ఆయన. మన 2 కాళ్ళు పని చేయడానికి శక్తినిచ్చేది ఆయన. మరి ఆయనతో ఎంత సహవాసం చేస్తున్నాం? ఆరోగ్యం ఇచ్చేది ఆయన, ఆయుష్నిచ్చేది ఆయన, అనుదినము ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు తోడుగా ఉంటుంది ఆయన. ఆయనతో సహవాసం మానేసి ఫోన్తో సహవాసం చేస్తున్నాం. ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేది ఆయన. ఆశీర్వాదాలన్నీ తీసుకొని ఆ ఆశీర్వాదాలతో సమయం గడుపుతున్నామే తప్ప ఆశీర్వాదాలను ఇచ్చిన దేవునితో సమయం గడపట్లేదు. ఆయన మరెన్నో అవకాశాలు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి పట్టుకొని రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తే స్తుతిస్తారో వారికి మాత్రమే అవి. కాబట్టి మీ స్థితిగతులు ఏ రీతిగా ఉన్నా కూడా ఆయనను స్తుతించడం మానకండి.